బీజేపీలో తనను ఎవరూ ఫుట్బాల్ ఆడుకోవడం లేదని సీఎంని ఫుట్బాల్ ఆడుకోవాలని రాష్ట్ర నాయకత్వానికి ఫుట్బాల్ గిఫ్ట్గా ఇచ్చానన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. తామంతా కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామన్నారు. కవితను ఎప్పుడో కుటుంబం నుంచి బయటకు గెంటేశారన్నారు. హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రి మాత్రమేనని, కాళేశ్వరం అవినీతికి కేసీఆర్ కారణమంటున్న ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ప్రస్తుతం తాజా రాజకీయ అంశాలపై మనతో మాట్లాడేందుకు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు సిబిఐ కాళేశ్వరంకి సంబంధించి సిబిఐకి అప్పగించడానికి మీరు ఎట్లా చూస్తారు? కాళేశ్వరం చేయలేదే, కాళేశ్వరం చేయాలి. ఓన్లీ అన్నిట్లో తక్కువ అవకతవకలు ఉన్న మేడిగడ్డ మాత్రం ఇచ్చిండ్రు. పెద్ద అవకతవకలు ఉన్నది మాకు ఇవ్వలేదు. సిబిఐకి మాకంటే సిబిఐకి ఇవ్వలేదు. నిజంగానే ఇంట్రెస్ట్ ఉంటే కాళేశ్వరం కుంభకోణము స్కామ్స్ అవన్నీ బయటికి వెళ్ళాలంటే మీరనే చేయండి, మొత్తం మాకని ఇవ్వండి, సిబిఐకి ఇవ్వండి. ఇవ్వలేదు సిబిఐకు. ఓన్లీ వచ్చిన 2-3 పోర్షన్లు అన్నిట్లో తక్కువ అవకతవకలు ఇక్కడ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరు బచాయించేందుకు ఆ ఎల్ఎన్టీని పసాయించేందుకు ఇచ్చిండ్రు. మెయిన్ స్కామ్ ఇస్తలేరు. మెయిన్ స్కామ్ ఇవ్వమను. ఇంకోటి ఏంటంటే నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంకు ఆ చట్టం తీసేయాలి. ఏదంటే అది ఇన్వెస్టిగేట్ చేయనియాలి. మాకు చేతులు కట్టి ఇన్వెస్టిగేట్ చేయమంటుండ్రా? కాదు, మాకు చేతులు ఎందుకు కట్టాలి? ఎందుకంటే సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అది దేశంలో ఎక్కడంటే అక్కడ ఇన్వెస్టిగేట్ చేయవచ్చు, ఏ ప్రాజెక్ట్ అన్నా. అయితే మమతా బెనర్జీ ఒక చట్టం తీసుకొచ్చింది ఏంటంటే, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఒకవేళ సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ అనుమతి ఉండాలని. అదే చట్టం, ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఎన్నో అవకతవకలు ఉన్నాయి. అదే చట్టం కేసీ రావు తీసుకొచ్చిండు. సిబిఐ మన దేశంలో ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ తెలంగాణలో కావాలంటే తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ అనుమతి ఉండాలి. మళ్ళీ అదే చట్టము కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది. ఎందుకు తీసేయమని? మేము అంతా మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తాం. అదంతా కాపాడి ఓ చిన్నది అన్నిట్లో తక్కువ అవకతవకలు ఉన్నది మాకు సిబిఐకి ఇస్తారు. ఈ కాళేశ్వరంకి సంబంధించినటువంటి అంశంలో హరీష్ రావు వల్లే కేసీఆర్కి మచ్చ అనేది అంటుకుంది. హరీష్ రావే చేశాడు కాళేశ్వరంలో పెద్ద అవినీతి అనేది ఆమె ఆరోపణ. కేసీఆర్ తెలియకుండా ఎవరైనా చేస్తుందా? కేసీఆర్కి లేని అధికారము హరీష్ రావుకు ఉంటుందా? ఇది ఎవడు కూడా నమ్మదు. అన్నీ కేసీఆరే ముఖ్య కారణం. దాని తర్వాత రెండో టర్మ్లో కేసీఆర్ పైసలు పోయినాయి. కేటీఆర్ దగ్గర బాగుండే. అప్పుడు తండ్రి కొడుకుల దగ్గరనే మొత్తం 100% పవర్, 0 పవర్ ఎవరి దగ్గర. ఇంకోటి ప్రత్యేకంగా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ పెట్ ప్రాజెక్టు. దాంట్లో ఎవరిని ఏలు కూడా పెట్టనియాడు. హరీష్ రావు ఇరిగేషన్ మంత్రి ఎందుకు పెట్టినా నేను చెప్పింది వింటాడని అక్షరాలు వింటాడు హరీష్ రావు. తెలియకుండా ఒక్కటి చేయడు, అందుకే పెట్టిండు. ఓన్లీ హరీష్ రావుని సంతోష్ని ఇద్దరినే టార్గెట్ చేస్తుంది పార్టీలో. కేటీఆర్ మీద కేసీఆర్ను టార్గెట్ చేసుడు కష్టం కదా, అందుకే వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తుంది. కేసీఆర్ని టార్గెట్ చేస్తే ఇంకేముంది? కవిత మీ పార్టీలోకి వస్తానంటే ఏమన్నా స్వాగతించే అవకాశం ఉందా? వస్తానంటదా? మేము దగ్గర ఎందుకు తీసుకుంటాము? మేము దగ్గర రానియము. పార్టీలకు కూడా అసాధ్యం, కానీ దగ్గర కూడా రానియము. మరి బీఆర్ఎస్లో ఉన్న ఇంతకుముందు కొంతమంది నేతలు తీసుకున్నారు కదా. నేను కూడా బీఆర్ఎస్ ఉంటుండే ఒకసారి. టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్. అవును, ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు తెలంగాణ కొరకు పనిచేసిండ్రు, తెలంగాణ సాధించిండ్రు. దాని కొరకు కాళేశ్వరం కుంభకోణాలు కాదు, లేకుంటే స్కామ్లు కావు, రియల్ ఎస్టేట్ స్కామ్లు కావు, ఇవన్నీ కాదు. అవును, మేమందరం తెలంగాణ కొరకు కొట్లాడినాము. మేము కేసీఆర్ కొరకు కొట్లాడలేదు, కేసీఆర్ కుటుంబం కొరకు కొట్లాడలేదు, తెలంగాణ కొరకు కొట్లాడినాము. వీళ్ళందరూ కూడా వచ్చిండ్రు చాలామంది. ఇప్పుడు ఉద్యమకాలు చూడండి, జేఏసీలు చూడండి, నిజంగా తెలంగాణ కొరకు కొట్లాడిన వాళ్ళు ఒక్కడు లేడల్లా. అందరూ ద్రోహులు ఉన్నారు అక్కడ. ఇంకా ముఖ్యంగా మీ కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత పాత కొత్త నేతల మధ్య సమన్వయం ఏమైనా ఏర్పడిందా? అంతర్గత ఈ భేదాలు అదే విధంగా ఉన్నాయా? ప్రతి పార్టీలో భేదాలు ఉంటాయి, అది కంటిన్యూస్ కరెక్ట్ చేస్తూనే ఉండాలి. ఈ పార్టీలో నాకు చేసే శక్తి ఉన్నది, చేసే గొంతున్నది. 10 మందితోటి మాట్లాడగలుగుతాను, వాళ్ళు వింటారు, వాళ్ళు చర్చిస్తాము. ఒక 1 అవర్ పాటు అంటే ఐటీసీ కాకతీయలో 2 to 3 వరకు 1 అవర్ పాటు రాష్ట్ర నాయకత్వంతో భేటీ అవుతారు. రాష్ట్ర రాజకీయాలపైన, పార్టీలో జరుగుతున్న అంతర్గత అంశాలపైన చర్చ జరుగుతారు, దిశానిర్దేశం చేస్తారనేటటువంటి అంశం రాష్ట్ర నేతలు చెప్తున్నారు. నాకు తెలియదు దాని గురించి. దీంతోపాటు మరొకవైపు జిఎస్టీకి సంబంధించి సామాన్య మధ్యతరగతి ప్రజలకు వెసులుబాటు కల్పిస్తూ జిఎస్టీని తగ్గించడం ఏ విధంగా చూస్తారు? అసలు అసాధ్యమైంది సాధ్యం చేసిండే, అది మోడీ గారి వల్లనే అవుతుంది. ఇది ఈ ప్రభుత్వం వల్లనే అవుతుంది. అసలు అసాధ్యం, ప్రపంచమే అంతటా అసాధ్యం. ఒక యుద్ధం అయినాక
ఆర్థికంగా దెబ్బతింటుంది, ఎకానమీ టేక్స్ అ హిట్, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ధరలు పెరుగుతాయి, ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి, కరువు ఉంటుంది, పెట్రోల్ డీజిల్ల కరువు ఉంటుంది అప్పుడే. అండ్ అది ప్రపంచమంతా ఈ దేశం ఆ దేశం ఎక్కడ యుద్ధమైనా అట్లయితుంది. అండ్ ట్యాక్సెస్ పెంచవలసి వస్తుంది. మన ఆపరేషన్ సింధూర్ తర్వాత అటు యుద్ధం అవుతుంది, ఇక మనం ఆర్థికంగా పెరుగుతున్నాము. 5వ స్థాయి నుంచి 4వ స్థాయికి వచ్చినాము ఆర్థికంగా ప్రపంచంలో. దాని తర్వాత ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ. దాని తర్వాత మీరు గమనిస్తే ఇంట్రెస్ట్ రేట్ పడ్డాయి, బాగానే పడ్డాయి, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించుడు. తర్వాత ఇన్ఫ్లేషన్ అన్నిట్లో లోయెస్ట్, అంటే ధరలు పెరగలేదు, అన్నిట్లో లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఉండే. అన్నీ పడిపోయినాయి, ధరలు పడిపోయినాయి, ఇన్ఫ్లేషన్ పడిపోయింది. ఈరోజు ట్యాక్స్ కూడా, అది కూడా ట్రంప్ టారిఫ్స్ తర్వాత కూడా ట్రంప్ను ఎదుర్కొంటుండే ఇక్కడ ట్యాక్స్. అంటే అది మోడీ ఎకనామిక్స్, మోడీనామిక్స్, అది మోడీ గారితో సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ. ఇది మన మొత్తాన్ని చూసుకుంటే రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకుంటాం. అదేవిధంగా మా రాష్ట్ర నాయకత్వంలో మేము అనుకున్నటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఎప్పటి నుంచే ముందుకు వెళ్తే రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మేము కాసా జెండా ఎగురవేస్తామనేటటువంటి ధీమాలో ఉన్నామంటూ కూడా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ 9 న్యూస్.